సక్సెస్ గురించి మాట్లాడేటప్పుడు అన్నిటికన్నా ముందు మీ మైండ్ లోకి ఏ ఆలోచన వస్తుంది? లైఫ్ లో గెలవాలంటే మిమ్మల్ని మోటివేట్ చేసే ఆలోచన ఏంటి? లేదు నేను ఓడిపోలేను, నా కోసం నేను చేయాలని దేని వల్ల మీకు అనిపిస్తుంది? అరే ఈ ప్రపంచం ఏమన్నా సరే, నన్ను తొక్కడానికి ఎంత ప్రయత్నించినా సరే నేను ఇది సాధించి నా కలలను నిజం చేసుకుంటా అని ప్రామిస్ చేసేంత అవసరం మీకు ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు గెలుస్తారు. అన్నిటికన్నా ముందు మీ అవసరాలను వెతకండి. మీ లైఫ్ లో గెలవాలనుకుంటే ఎందుకు గెలవాలి? దేనికోసం మీరు కష్టపడుతున్నారు? ఇంత సక్సెస్ఫుల్ అయ్యే అవసరం ఏముంది? డబ్బులు సంపాదించాలని ఎందుకు అనుకుంటున్నారు? మంచి ఇల్లు కొనడానికా? ఇంటర్నేషనల్ ట్రిప్స్ కి వెళ్ళడానికా? అమ్మ నాన్నలు డ్రీమ్ లైఫ్ ఇవ్వడానికా? లేక మీ డ్రీమ్ బైక్ ఆర్ కార్ కొనడానికా? అరే దేనికోసం సక్సెస్ అవ్వాలనుకుంటున్నావు? మీ అవసరం ఎంత పెద్దగుంటే మీ గోల్ రీచ్ అవ్వడానికి మీరు అంత మోటివేటెడ్ ఉంటారు. ఒకవేళ మిమ్మల్ని మీరు క్వశ్చన్ అడిగా కూడా మీ ఆన్సర్ లో పెద్ద అవసరం ఏం దొరకకపోతే మీరు సక్సెస్ అవడం గురించి మర్చిపోండి. ఎందుకంటే ఎవరికైతే గెలుపు అవసరమో వాళ్లే దానికోసం కష్టపడతారు. అండ్ ఎవరికైతే లైఫ్ లో గెలవాలి అనే అవసరం లేదో వాళ్ళ ముందు మీరు ఒక నిచ్చెన పెట్టి ఇదే నీ గెలుపుకి నిచ్చెన, దీన్ని ఎక్కువ అని చెప్పినా ఆ వ్యక్తి ఎక్కలేడు. ఎందుకంటే అతనికి గెలవాలనే అవసరం లేదు. అసలు ఆకలే లేనప్పుడు ఇంకే ఎక్కువ తినాలని ఎందుకు అనుకుంటారు? సో ఎప్పటి వరకైతే మీ అవసరం పెద్దగా ఉండదో అప్పటి వరకు మీరు ఓడిపోతూనే ఉంటారు. అందుకే మీ అవసరాన్ని వెతకండి. ఎప్పటి వరకైతే మీరు ఒక ఫిక్స్డ్ టైం టేబుల్ తయారు చేయరో అప్పటి వరకు ఈ లైఫ్ మిమ్మల్ని ఓడిస్తూనే ఉంటుంది. 2. మీకంటూ ఎలాంటి గోల్స్ లేవు, ఒక లక్ష్యం లేదు. సోను శర్మ ఇతను ఒక పెద్ద మోటివేషనల్ స్పీకర్. తను ఒక వీడియోలో ఇలా చెప్తారు, న్యూజిలాండ్ లో అతనికి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ఉండేవారు అండ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ లో చాలా పాపులర్ పర్సన్. సో సోను శర్మ అతన్ని ఇలా అడుగుతారు, నేను చాలా కష్టపడుతున్నా కానీ నా లైఫ్ లో ఏది మారడం లేదు. నేను నా మీద వర్క్ చేస్తున్నా, చదువుతున్నా కానీ ఏమి సాధించలేకపోతున్నా. అప్పుడు అతను తన గోల్ లిస్ట్ గురించి అడిగారు. సోను శర్మ ఇలా అంటారు, నా దగ్గర ఎలాంటి గోల్ లిస్ట్ లేదు, అయినా నేను నా గోల్స్ ని లిస్ట్ లో రాసినంత మాత్రాన నా లైఫ్ మారిపోతుందా? అప్పుడు అతని ఫ్రెండ్ ఎలా అంటారు, 100% మారుతుంది. సపోజ్ ఒక 100 గజాలు ఇల్లు కట్టాలనుకుంటే ఆ ఇల్లు కట్టే ముందు దాన్ని డిజైన్ చేయాలి. నా బెడ్రూమ్ ఎక్కడుండాలి, నా బాత్రూమ్ ఎక్కడుండాలి, నా లివింగ్ రూమ్ ఎక్కడుండాలి అని. అంటే ఆ ఇంటి యొక్క ఫౌండేషన్ వేసే 2-3 నెలల ముందు ఈ ఇంట్లో ఎక్కడేం ఉండాలి అని ఒక ప్లాన్ ఉంటుంది. సో మీరుండే ఇంటినే అంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకునేటప్పుడు ఇది మీ లైఫ్, దీన్ని ఇంకెంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. బట్ ఎంతో మంది దీన్ని పట్టించుకోరు. అందుకే 95% పీపుల్ ఉండే ఇల్లు పర్ఫెక్ట్ గా ఉండదు. అండ్ ఒకవేళ మీరు మీ లైఫ్ ని ముందు నుంచి ప్లాన్ చేసుకోకపోతే మీ లైఫ్ కూడా ఇలానే అయిపోతుంది. కానీ ఒకవేళ మీరు మీ లైఫ్ కి మంచి షేప్ ఇవ్వాలి, ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలనుకుంటే అన్నిటికంటే ముందు మీ గోల్స్ ఏంటో డిసైడ్ అవ్వండి. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో ఈ రోజే రాసుకోండి. అండ్ ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనకడుగు మాత్రం వేయొద్దు. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ అయితే మీ లవ్ అండ్ సపోర్ట్ ని మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా చూపించండి.